ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో అమీర్పేటలో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీటర్ రీడింగ్ను తీసి స్వయంగా జీరో బిల్లులోని మహిళలకు అందజేసి మాట్లాడారు. ఒక్కో ఇంటికి 1000 విలువైన విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, అవసరమైన అనవసరమైన విమర్శలొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలను పూర్తి చేస్తాం. పేదలకు ఆదుకుంటాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పథకాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేశాం. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు సాధికారత ఏర్పడుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. యావత్ తెలంగాణ ప్రజలకు ఇప్పటికే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేయడంతో పాటుగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది జీరో బిల్లు పేరు మీద. ఈరోజు ఈ ఏరియాలో హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి అమీర్పేటలో జీరో బిల్లుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక కార్పొరేటర్, స్థానిక ఈ వార్డుకు సంబంధించిన పెద్దల సమక్షంలో తల్లికి జీరో బిల్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే పేదలకు దాదాపు 1000 రూపాయలకు విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మేము ఇచ్చినటువంటి మాట ఇవాళకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి 3 డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 90 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తా ఉన్నాం.